యుగానికి ఆరంభం జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగులుగొల్పి మానవాళిలో నూతన ఆశయాలను అంకురింపజేసే శుభదినం ఉగాది. తెలుగువారి తొలి పండుగ ఉగాది సందర్భంగా ప్రత్యేక కథనాన్ని వీక్షించండి. ఉగాదిని అచ్చ తెలుగులో సంవత్సరాది అంటారు. భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణాల్లో చెప్పబడింది. దీని ప్రకారం మార్చి 30వ తేదీన చైత్ర శుక్ల పాడ్యమి రోజున శ్రీ క్రోధినామ సంవత్సరం ముగిసి శ్రీ విశ్వావసు అడుగు పెట్టబోతున్నాం. శ్రీ విశ్వావసు అంటే విశ్వానికి సంబంధించింది. ఈ కాలంలో ఆదాయం పుష్కలంగా లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కొత్త ఏడాదిలో అనేక మందికి శుభ ఫలితాలు రానున్నాయి. ముఖ్యంగా వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలోనూ సంతోషంగా ఉంటుంది. దేశాల మధ్య వైరం, యుద్ధ వాతావరణం నుంచి ఉపశమనం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఉగా అనగా నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్ అని అర్థాలు. ప్రపంచం జన్మ ఆయుష్యులకు మొదటి రోజు కనుక ఉగాది అయింది. ఉత్తరాయణ, దక్షిణాయనములతో కూడిన యుగ ఆరంభమే ఉగాది అని కూడా పేర్కొంటారు. శ్రీరాముడు విక్రమాదిత్యుడు శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఉగాది నాడేనని చెబుతారు. ఉగాది నాడు వరాహమిహిరుడు పంచాంగాన్ని ఛాతికి అంకితం చేశారని చెబుతారు. ఉగాదికి ఋతువులకు వసంతాలకు గల అవినాభావ సంబంధం ఉంది. శిశిర ఋతువు ఆకురాలు కాలం. శిశిరం తర్వాత వసంతం వస్తుంది. చెట్లు చిగిర్చి ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. కోయిలలు కుహు కుహు అని పాడతాయి. ఉగాది రోజున నూతన పనులు ప్రారంభించడం శుభకరమని నమ్ముతారు. జీవితంలో సుఖదుఖాలకు సూచకంగా ఈ రోజున షడ్రుచుల సమ్మేళనం, తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే 6 రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగు వారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉగాది రోజున పంచాంగ శ్రవణం ఆనవాయితీగా వస్తోంది. ఆ సంవత్సరంలోని గ్రహగతుల ఆధారంగా మంచి చెడులను, రాశి ఫలాలను, ఆదాయ వ్యయాలను స్థూలంగా తమ భావి జీవితం గురించి తెలుసుకుని దానికి అనుగుణమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఉగాదిని రైతు పండుగగా పేర్కొంటారు. అందుకే ఆ రోజున రైతులను ప్రత్యేకంగా గౌరవిస్తారు. ఈ పండుగను ద్రావిడ భాషలు మాట్లాడే ప్రజలు మరాఠీ ప్రాంతానికి వ్యాప్తి చేస్తారు. అక్కడ ఈ పండుగ గుడి పడ్వాగా పేరు పొందింది. ఈ ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. ఆంధ్ర, కర్ణాటకల్లో ఉగాదిగా పేరుతో పిలుస్తారు. తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతోనూ, సిక్కులు వైశాఖి గాను, బెంగాలీలు పోయిలా బైసాఖ్ గాను జరుపుకుంటారు. మరోవైపు ప్రతి ఏటా జరుపుకునే ఉగాదికి వివిధ పేర్లు ఎందుకు వచ్చాయన్నది ఆసక్తిదాయకం. కొంతమంది నారదుడి సంతానం పేర్లే వీటికి పెట్టారని చెబుతారు. కొంతమంది దక్ష ప్రజాపతి కుమార్తె అయిన దాక్షాయిని, మరికొంతమంది దక్ష ప్రజాపతి కుమార్తెల పేర్లే ఉగాదికి పెట్టారన్న పురాణ ఇతిహాసాల్లో పేర్కొన్నారు. శ్రీకృష్ణుడి భార్యల్లో సందీపని అనే రాజకుమారికి 60 మంది సంతానం ఉన్నారని, వారి పేర్లే తెలుగు సంవత్సరాలకు పెట్టారన్న కథనం కూడా ప్రచారం ఉంది. ఉగాది సంవత్సరాల పేర్లపై ఎన్ని కథనాలు ప్రచారంలో ఉన్నా పండుగను మాత్రం ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.